నువ్వు వాగుడుకాయలో వాక్కుండా ముందు జడవై. అంతేలేమ్మా, మోడ్రన్ డ్రెస్సులు, లూజ్ హెయిర్లు, కర్లీ హెయిర్లు వచ్చి జడనే మర్చిపోయేలా చేశాయి. కానీ ఎన్ని స్టైల్స్ వచ్చినా ఇలా సాంప్రదాయంగా ఉంటేనే అందం. అయ్యో పంకజం, ముందు జడ వేస్తావా లేదంటే మూత మీద వైనా? మూసుకొనే వేస్తానులేమ్మా. వెయ్యి. ఏమైంది పంకజం? ఎందుకు అలా అరుస్తున్నావు? అరే ఏమైంది? ఏంటి ఏమైంది పంకజం? ఏ పంకజం, ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఏదో ప్రాణం పోయినట్టు. పాము పాము. ఎక్కడా? అక్కడ అక్కడ జడా జడా జడా. ఏంటి పంకజం, జడని అందంగా పాములా అల్లి పాము పామని అరుస్తావేంటి? బుద్ధుందా నీకు? లేదమ్మా, పావుని పామేంటి పంకజం? ఈ మధ్య మనింట్లో పాము పుట్ట, గరుడ బంధం, నాగదోషం ఇవన్నీ జరిగిపోయాయి కదా, ఆ ధ్యాసలో నువ్వున్నట్టున్నావు. లేదులే కావేరి, ఇంకోసారి జడవేయమంటానని తప్పించుకోవడానికి ఇలా చేస్తుందేమో. ఇందాక జడవేయమన్న విషయమే మర్చిపోయానంది. లేదమ్మగారు, నిజమో భ్రమో తెలీదు గాని నా కంటికి మీ జడ పాములానే కనిపించింది. వయసు పెరిగే కొద్దీ నీకు మతిమరుపుతో పాటు కంటి చూపు కూడా మందగిచ్చినట్టుంది. నీకు కళ్ళు సరిగా కనిపించట్లేదనుకుంటా. ఒకసారి వెళ్ళి డాక్టర్కి చూపించుకో. జడే ఇందాకేంటి పాములా కనిపించింది? ఇప్పుడు చెప్పు అమృత, నిన్న ఆ నాయకి రావడం వలన చెప్పడం ఆపేశావు. ఐఏఎస్ కావాలని బిగ్ గోల్ పెట్టుకున్న నువ్వు జైలుకెలా వచ్చావు? నేను ఐఏఎస్ కోచింగ్ జాయిన్ అయినప్పుడు ఒకడు నన్ను బాగా టార్చర్ చేసేవాడక్క. ఇంట్లో వాడి గురించి చెప్తే నాన్న వాడికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ వాడు వినలేదు. వాళ్ళ ఇంట్లో కూడా కంప్లైంట్ చేశాను, అయినా వాడు మారలేదు. ఆ తర్వాత ఒకరోజు ఫాలో అయి కిడ్నాప్ చేసి నన్నేదో చేయాలని చూశాడు. వాడి నుంచి ఎస్కేప్ అయ్యే ప్రాసెస్లో వాడిని వెనక్కి నెట్టేశాను. పొరపాటున వాడు వెళ్ళి ఆ పక్కనే ఉన్న కొబ్బరి పీచు వలిచే గుణపం మీద పడి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ నేరం కిందే ఇక్కడికొచ్చానక్క. నేనొచ్చిన తర్వాత కూడా నా గోల్ నేను వదల్లేదు. ప్రమోదిని మేడం హెల్ప్తో కోచింగ్ సెంటర్లో లాగానే ఇక్కడ కూడా ప్రిపేర్ అవుతున్నాను.
ఐఏఎస్కి కావలసిన అన్ని క్వాలిటీస్ నీలో ఉన్నాయి అమృత. ఒక పోకిరి నీ వెంట పడుతుంటే ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా వాణ్ణి ఎదుర్కొన్నావు. జైలుకొచ్చాక కూడా నువ్వు నీ గోల్ని వదులుకోకుండా అంతే ప్రిపేర్ అవుతున్నావు. అది చాలు. ఎంత ధైర్యంగా ఉన్నా అప్పుడప్పుడు అనిపిస్తుంటుందక్కా, ఈ జైలు గోడల మధ్య నలిగిపోతూ నా గోల్ విషయంలో ఓడిపోతానేమో అని. నలిగిపోవడం అంటే ఓడిపోవడం కాదమృత, కొత్తగా పుట్టడం, నిన్ను నువ్వు పదునుగా మార్చుకోవడం. ఎలాంటి హెల్ప్ అయినా నేను నీకు చేస్తాను. ఎన్ని ఆటంకాలొచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ఆశయాన్ని చంపుకోవద్దు. థ్యాంక్స్ అక్కా. అక్కా, నాకు ధైర్యం చెప్తున్నావు కానీ నీ మనసు మాత్రం చాలా బాధతో నిండిపోయిందని అర్థమవుతుంది. పైగా నిన్ను చూస్తుంటే చాలా ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన దానిలా కనిపిస్తున్నావు. ఏయ్, ఎండలు ఎక్కువగా ఉన్నాయని కాస్త రెస్ట్ ఇస్తే ఇక్కడికొచ్చి పంచాయతీలు పెట్టుకున్నారంటే? అందరూ భోజనానికి పదండి, పదండి. అక్క, భోజనానికి పదక్కా. మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా లేదు. మీరు భోంచేయకపోతే ఎలా రాణమ్మగారు? ఇలాగే పస్తులుండి చచ్చిపోతారా ఏంటి? అంత తేలిగ్గా ఎలా చావనిస్తాం? ఇక్కడ ప్రాణాలు పోయాలన్నా మేమే, ప్రాణాలు తీయాలన్నా మేమే. రండి రండి. అక్క, నిన్నటి నుంచి ఏమీ తినలేదు, రా అక్క. సరే పదండి. రావే రా, అక్కడ నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేస్తాంలే. అయ్యో, పెట్రోల్ అయిపోయిందే. ఛ, నేను చూసుకోనే లేదు. ఇప్పుడెలా? అన్నా, ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడుంది? ఓ 3 కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా, దగ్గరలో ఎక్కడా లేదు. ఇప్పుడు తన హెల్ప్ తీసుకోవాలా? ఏంటి రోడ్డు మీద స్కూటీ ఆపుకొని నిలబడుంది? ఏమైంది? ఇక్కడ నిలబడున్నావు? ఏం లేదులే. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? పోలీసోడివి కదా, నీ అనుమానాలు ఎక్కడికి పోతాయి? నేను ఎవ్వరి కోసం వెయిట్ చేయట్లేదు, ఓకేనా? స్కూటీ అన్న ట్రబుల్ ఇచ్చిందా? నువ్వేమన్నా మెకానిక్ వా? చూడు, ఈ వాదనలు ప్రతివాదనలు వద్దు. ఇష్టమైతే చెప్పు, లేదంటే నేను వెళ్ళిపోతాను. పెట్రోల్ అయిపోయింది. బండి తీసేటప్పుడు తెలీదా? పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. నువ్వేమీ లెక్చరర్వి కాదు నాకు లెక్చర్ ఇవ్వడానికి, అర్థమైందా? సరే, పెట్రోల్ బంక్ ఈ సరౌండింగ్ లో లేదు. ఆ సంగతి నాకు తెలుసులే. పూర్తిగా నేను చెప్పేది విను. చెప్పు. స్కూటీ సైడ్కి పార్క్ చేయి, తర్వాత స్కూటీని ఇంటికి పంపిస్తాను. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. నీ హెల్ప్ ఏమీ నాకు అవసరం లేదు, నేను చూసుకుంటాను. తమరు తమ పని చూసుకోండి. ఈగోకేం తక్కువ లేదు. సరే, నీ చావు నువ్వు చావు. నిజమే, కార్తీక్
రాధిక తన గురించి చెప్పింది 100కి 100% నిజం. తనకి నా మీద ఏ మాత్రం ప్రేమున్నా, నేను కోపంతో ఉన్నా సరే, ఈగోతో ఉన్నా సరే బుచ్చగించి తీసుకెళ్లేవాడు. కానీ నేను 2 మాటలు మాట్లాడగానే పౌరుషంతో వెళ్ళిపోయాడు. అలా వదిలేసి రావడం కరెక్ట్ కాదు. కార్తీక చెప్పినట్టు తనకి నా మీద ప్రేమ లేకపోయినా తను ఒక అమ్మాయి. ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్గా తనను అలా వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు. ప్రేముంటే నాతో గొడవ పడైనా నన్ను కొట్టో తిట్టో నాకు హెల్ప్ చేసేవాడు. అయినా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి అమ్మాయిని ఒంటరిగా వదిలి వెళ్ళడం అసలు కరెక్టే కాదు. ఛ! నమస్తే ధర్మతేజ గారు, చెప్పండి. మీతో చెప్పాను కదా లాయర్ గారు, రాణమ్మ గురించి. ఎప్పుడు సందడిగా ఉండే మా ఇల్లు తను లేక ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. పేరుకైతే నలుగురం ఉన్నాం కానీ అందరిలోనూ ఒకటే వెలితి, రాణమ్మ లేకపోవడం. పిల్లలు అమ్మెప్పుడొస్తుందని అడుగుతుంటే ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నాను. నాకిప్పుడు మీ హెల్ప్ చాలా అవసరం లాయర్ గారు. మీ బాధ నాకు అర్థమవుతోంది ధర్మతేజ గారు. మన న్యాయ వ్యవస్థలో ఒక ప్రాథమిక సిద్ధాంతం ఉంది. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. ఇది మీకు తెలియంది కాదు. రాణమ్మ గారు ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చెయ్యలేదు. ఆత్మరక్షణ కోసం తను తీసుకున్న చర్య. ఇది చట్టపరంగా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కిందికి వస్తుంది. ప్రాణాపాయం ఎదురైనప్పుడు తీసుకున్న నిర్ణయం పరిగణించబడదు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిల్లలకి ధైర్యం చెప్పండి. నేను ప్రస్తుతం ఢిల్లీలో ఒక కేసు పని మీద ఉన్నాను. అది పూర్తవగానే నేరుగా మీ దగ్గరికే వచ్చి కలుస్తాను. ఇన్ని సంవత్సరాలుగా మీరు మా వెంటే ఉన్నారు. మా కుటుంబ పరిస్థితి మీకంటే బాగా ఇంకెవ్వరికి తెలియదు. మీరీ కేసు టేక్ ఓవర్ చేస్తే త్వరగా సాల్వ్ చేసి రాణమ్మను బయటికి తీసుకొస్తారని బలంగా నమ్ముతున్నాను. తప్పకుండా ధర్మతేజ గారు. నేను వచ్చిన వెంటనే ఈ కేసును ప్రాధాన్యంగా తీసుకుని చట్టపరంగా బలంగా ముందుకు తీసుకెళ్లి అనుకూల తీర్పు వచ్చేలా చూస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ ఎందుకు వస్తున్నట్టు? నా చావు నన్ను చావుమన్నావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? కరెక్ట్ కాదనిపించి నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే వచ్చాను. స్కూటీ డిక్కీలో ఏమైనా ఎంటీ బాటిల్ ఉందా? ఉంది. దేనికి? నా బైక్ నుంచి పెట్రోల్ తీసి నీ స్కూటీలో పోస్తాను. మరి నీకు? నేను నీలా కాదులే, ట్యాంక్ ఫుల్గానే ఉంది. ముందు బాటిల్ ఇవ్వు. ఆగు. డ్రింకింగ్ వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం? ఇలా ఇవ్వు. దాహంగా ఉందని చెప్పొచ్చు కదా. హ్మ్. ఇంకా చాలు, ఇంకో దారే లేదు. ఏయ్, ఆగు. డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేయకూడదన్నావు కదా నువ్వే, మళ్ళీ నువ్వే పారేస్తావేంటి? ఇలా ఇవ్వు.
దీన్ని ఎలాగా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇది పిచ్చిదా మెంటల్దా? అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోను? నా మొహం చూడకపోతే ఆ డిక్కీ ఓపెన్ చేయొచ్చుగా. సరే రా. వీడికి నా మీద ప్రేమ ఉందా లేదా? వీణ్ణి ఎలా అర్థం చేసుకోను? ఉంచుకో. దారిలో ఫుల్ ట్యాంక్ చేయించుకో. మాకు తెలుసులే. థ్యాంక్స్. నో మెన్షన్. చూడు, మన మధ్య ఇంకెలాంటి థ్యాంక్స్లు సారీలు ఉండకూడదు. ప్రజెంట్ మనం గుడ్ లవర్స్, ఫ్యూచర్లో గుడ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకేనా? ఓకే సార్. ఇంకా నో థ్యాంక్స్ సార్, ఓన్లీ అమ్మాలే. అవునా? అయితే ఒక్కటివ్వు. ఇవన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్ళయ్యేంత వరకైనా అట్లీస్ట్ ఒక హగ్ ఇవ్వవా? నేనివ్వను. ప్లీజ్ 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 ప్లీజ్. నా బుజ్జి కాదు, నా బంగారం కాదు, ఒక్క హగ్గే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే ఓకే, అయితే ఇవ్వు. అందరూ లైన్లో నిలబడండి.